Hello everyone, this is Srikanth. Welcome to my channel Srikanth Webtech. లాస్ట్ క్లాస్లో మనము డిస్ప్లే ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేశాం కదా, దానికి కంటిన్యూయేషన్గా ఈ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాం. లాస్ట్ ట్యుటోరియల్స్లో మనము డిస్ప్లే బ్లాక్ గురించి, డిస్ప్లే ఇన్లైన్ గురించి, ఇన్లైన్ బ్లాక్ గురించి, అదేవిధంగా డిస్ప్లే నన్ గురించి డిస్కస్ చేశాం. ఓకేనా? ఈ యొక్క రిమైనింగ్ మనకున్నటువంటి డిస్ప్లే ఫ్లెక్స్ గురించి, అదేవిధంగా డిస్ప్లే గ్రిడ్ గురించి, డిస్ప్లే కంటెంట్ గురించి మనము ఈ యొక్క వీడియోలో మనము నేర్చుకోబోతున్నాము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇట్. ఓకే, కమింగ్ టు ద టాపిక్ డిస్ప్లే ఫ్లెక్స్. ఫిఫ్త్ టాపిక్ ఏమిరా అంటే డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ. ఓకేనా? దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే ఫ్లిక్స్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిరా అంటే మనకు ఒక ఎలిమెంట్ అనేది రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ అరేంజ్ చేసేదానికి ఈ యొక్క డిస్ప్లే ఫ్లిక్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓన్లీ రో వైజ్ కానీ లేకపోతే కాలం వైజ్ కానీ. ఓకేనా? ఫ్లెక్స్ అనేది జనరల్గా మనము లేఅవుట్ ఉపయోగిస్తూ ఉంటాం. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ద లేఅవుట్. లేఅవుట్ అంటే మనకు ఉంటాయి, మనకు నావ్ బార్స్ కానీ ఇలాంటి దాంట్లోకి ఎక్కువగా కూడా మనము డిస్ప్లే ఫ్లిక్స్ అనేది ఉపయోగిస్తుంటాం. తద్వారా మనకు ఉన్నటువంటి ఐటమ్స్ అనేటివి రో వైజ్ గా మనకు డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా ఇట్ ఈస్ అరేంజ్ ఇన్ ద రో వైజ్. అదేవిధంగా సెంటర్ కూడా చేయవచ్చు. అదేవిధంగా రెస్పాన్సివ్ లేఅవుట్ సులభంగా తయారు చేయవచ్చు ఈ యొక్క డిస్ప్లే ఫ్లెక్స్ అనేటటువంటి ప్రాపర్టీ అనేది యూస్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనము దీన్ని కోడ్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? నేను చెప్పాను ఇది ఓన్లీ రో వైజ్ కానీ కాలం వైజ్ గా కానీ మాత్రమే మనకు ఇది వర్క్ అవుతుంది. దానికోసము నేను ఒక డివిజన్ ట్యాగ్ అనేది తీసుకొని బాడీలో ఒక డివిజన్ ట్యాగ్ అనేది తీసుకొని దీని పేరెంట్ క్లాస్. ఓకేనా? దీనికి పేరెంట్ కి సంబంధించి దీన్ని టార్గెట్ చేసి మనము డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఇస్తాము. దీనికి ఒక క్లాస్ నేమ్ అనేది ఇద్దాము, కంటైనర్ అని ఇస్తున్నా. పేరెంట్ అనేది ఇందులో మళ్ళీ మనము చైల్డ్ క్లాసెస్ అనేది తీసుకుందాం. ఓకేనా? డివిజన్ లో ఫర్ ఎగ్జాంపుల్ HTML దీన్ని కాపీ చేసేద్దాము. ఇలా HTML కాకుండా CSS, జావా స్క్రిప్ట్ ఈ యొక్క టెక్స్ట్ అనేది రాసుకున్నాం కదా. ఇప్పుడు ఈ యొక్క చైల్డ్ ప్రాపర్టీస్ కాకుండా పేరెంట్ ప్రాపర్టీకి మనము ఈ యొక్క డిస్ప్లే ఫ్లెక్స్ అనేటటువంటి ప్రాపర్టీ అనేది యూజ్ చేయాల. ఓకేనా? పేరెంట్ ప్రాపర్టీని క్లాస్ నేమ్ ఏమి ఇచ్చుకున్నాం, ఇక్కడ కంటైనర్ అని ఇచ్చుకున్నాం. ఓకేనా? ఈ కంటైనర్ ని టార్గెట్ చేసి మనము డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఉపయోగిస్తాం. కంటైనర్ ని టార్గెట్ చేసి దీనికి డిస్ప్లే ఫ్లెక్స్, దీంతో పాటుగా గ్యాప్ అనేది ఇద్దాము. ఒక్కొక్క ఐటమ్ కి కూడా గ్యాప్ ఉండాలి కాబట్టి గ్యాప్ ఒక 10 పిక్సెల్ ఇద్దాము. దీంతో పాటుగా చైల్డ్ ఎలిమెంట్స్ కి మనము స్టైలింగ్స్ అనేది అప్లై చేద్దాం. చైల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా ఇక్కడ డివిజన్ లో, దాన్ని డివిజన్ ని టార్గెట్ చేసి మనము బ్యాక్గ్రౌండ్ కలర్
బ్యాక్గ్రౌండ్ వచ్చి గ్రీన్ అనేది, గ్రీన్ కలర్ అనేది ఇద్దాము. దీంతో పాటుగా కలర్ అనేది ప్రొవైడ్ చేద్దాము. గ్రీన్ కి వైట్ బాగుంటుంది, వైట్ కలర్ అనేది అప్లై చేద్దాము. అదేవిధంగా ప్యాడింగ్, మీకు కలర్ కాంబినేషన్ ఏ విధంగా ఉండాలంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఏ కలర్స్ అయితే మనకు వెబ్సైట్ లోగోకి యూజ్ చేస్తుంటామో ఆ కలర్సే మనకు బటన్స్ కానీ యొక్క టెక్స్ట్ కానీ హైలైట్ అవుతూ ఉండాలి. ఓకేనా, స్పెషల్ కలర్స్ అనేవి యూజ్ చేసినప్పుడు ఏ కలర్స్ అయితే లోగోలు ఉంటాయో ఆ కలర్సే మనము హైలైట్ చేస్తూ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి ఒక 20 పిక్సెల్ ప్యాడింగ్ అనేది ఇద్దాం. ప్యాడింగ్ అనేది ఒక ఎలిమెంట్ కి అదేవిధంగా బార్డర్ కి యొక్క డిస్టెన్స్ కొలిచే దానికోసం ఈ ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తారు. దీన్ని మనము అవుట్పుట్ చూద్దాము ఏ విధంగా ఉంటుందో. కాలం వైజ్ రాలేదు, మేబీ ఇక్కడ మనము రాంగ్ రాసినట్టున్నాము. ఇక్కడ డిస్ప్లే స్పెల్లింగ్ రాంగ్ రాసినట్టున్నాము అందుకు. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి, HTML, CSS, జావా స్క్రిప్ట్ అని అన్ని కూడా ఒకే రోలోనే వచ్చాయి. నెక్స్ట్ కలర్స్ కూడా అప్లై అవ్వలేదు. నీకు మనకు కలర్స్ సంబంధించి మనము ట్యాగ్ ని టార్గెట్ చేయాలి కాబట్టి ఇక్కడ డాట్ అనేది యూజ్ చేయము. కాబట్టి ఈ విధంగా చూడండి, అన్నీ కూడా ఒకే రోలో మనకు డిస్ప్లే అయ్యాయి. ఇందాక నేను డిస్ప్లేకి స్పెల్లింగ్ రాంగ్ రాశాను. అదేవిధంగా ఈ యొక్క ట్యాగ్ కి డాట్ అనేది యూజ్ చేశాను. ట్యాగ్ కి మనం జనరల్ గా డాట్ అనేది యూజ్ చేయం కదా, దానికోసం మనకు ఎర్రర్ అనేది వచ్చింది. ఇది డిస్ప్లే ఫ్లిక్స్ అంటే. ఓకేనా, ఏదైనా ఒక రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ మాత్రమే ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఏమిటి అంటే డిస్ప్లే ప్రాపర్టీస్ లో మనకు ఉన్నది నెక్స్ట్ వన్ వచ్చి గ్రిడ్ అనేటటువంటి ప్రాపర్టీ. సిక్స్త్ ప్రాపర్టీ డిస్ప్లే గ్రిడ్. ఇది జనరల్ గా మనము లేఅవుట్ కోసమే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, పెద్ద పెద్ద అప్లికేషన్స్ కోసము పేజ్ అనేది రెస్పాన్సివ్నెస్ కోసము ఈ యొక్క గ్రిడ్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా, ఇది ఎక్కువగా కూడా ఇది కూడా లేఅవుట్ కోసమే ఉపయోగిస్తాము. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్ లేఅవుట్. దీంతో పాటుగా మనకు రెస్పాన్సివ్నెస్ కోసం, ఓకేనా, రెస్పాన్సివ్నెస్ కోసం ఎక్కువగా కూడా ఉపయోగిస్తాం. అదే ఫ్లెక్స్ యూజ్ చేసాం అనుకోండి, ఏదర్ రో వైజ్ గా కానీ కాలం వైజ్ గా కానీ మాత్రమే వర్క్ అవుతుంది. అదే మనము గ్రిడ్ అనేది ఉపయోగించామనుకోండి, రో వైజ్ వర్క్ అవుతుంది, అదేవిధంగా కాలం వైజ్ గా కూడా మనము ఎలిమెంట్స్ కి అది వర్క్ అవుతుంది. ఓకేనా, దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లెట్ రోస్, ఇవన్నీ కూడా నేను దానికోసం సపరేట్ వీడియో అనేది తర్వాత చేస్తాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎక్కువగా కూడా ఇది ఎక్కడెక్కడ ఉపయోగిస్తూ ఉంటాము, గ్యాలరీలో, డాష్ బోర్డ్స్లో, అడ్మిన్ డాష్ బోర్డ్స్లో, అదేవిధంగా ప్రోడక్ట్ కార్డ్స్లో. ఓకేనా, ఒక కామర్స్ వెబ్సైట్లో ప్రోడక్ట్స్ యాడ్ చేస్తాం కదా, అలాంటి టైంలో ఈ యొక్క డిస్ప్లే గ్రిడ్ అనేటువంటి ప్రాపర్టీ అనేది ఎక్కువగా కూడా మనము ఉపయోగిస్తూ ఉంటాం. దీన్ని మనము కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఏ విధంగా వర్క్ అవుతుంది ఇది. దీనికి సంబంధించి ఒక డివిజన్ అనేది తీసుకొని దీనికి కూడా క్లాస్ నేమ్ అనేది అప్లై చేద్దాం. కంటైనర్ అని ఇస్తున్నా, క్లాస్ నేమ్ అనేది. దీంతో పాటుగా ఇది పేరెంట్ కాంపోనెంట్. మనం కూడా దీనికి కూడా పేరెంట్ కాంపోనెంట్ ని టార్గెట్ చేసి మనము
రాస్తాం ఇది. ఓకేనా, దీనికి సంబంధించి దీనికి కూడా చైల్డ్ ఎలిమెంట్స్ సంబంధించి కూడా ఒక క్లాస్ నేమ్ అనేది రాస్తున్నాము. బాక్స్ అనేది రాస్తున్నా. ఒక 6 rows తీసుకున్నాము. దీన్ని మళ్ళీ మనము ఫ్రాక్షన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా, ఈ యొక్క 6 ఐటమ్స్ అనేవి తీసుకున్నా ఈ యొక్క డిస్ప్లే గ్రిడ్ సంబంధించి. ఇప్పుడు నేను ఆల్రెడీ కంటైనర్ అని ఉన్నది కదా, దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ కాకుండా దీనికి డిస్ప్లే గ్రిడ్ అనేది ఇస్తున్నా. గ్రిడ్ అనేది అప్లై చేసి గ్యాప్ కూడా సేమ్ గానే చేస్తున్నా. దీంతో పాటుగా ఈ యొక్క డివిజన్ ఉంది కదా, డివిజన్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్ అనేది అప్లై చేస్తున్నా. దీంతో పాటుగా కలర్ అనేది తీసుకుందాం, మనకు అట్రాక్టివ్గా ఉండే దానికోసము వైట్ కలర్. అదేవిధంగా దీనికి ప్యాడింగ్ కూడా ఇద్దాము. ప్యాడింగ్ కూడా ఒక 20 పిక్సెల్ అనేది ఇద్దాం. ఇప్పుడు డిస్ప్లే గ్రిడ్ అని ఇస్తే మనకు సరిపోదు. ఓకేనా, దీంట్లో మనకు కాలమ్స్ వైజ్ మనకు ఇది కావాలి కాబట్టి దానికోసం ఏం చేస్తామంటే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, మనకు కాలం వైజ్ కావాలంటే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అనే ప్రాపర్టీ అనేది ఉపయోగిస్తాం. దానికోసం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఎన్ని ప్రాపర్టీస్ కావాలో అన్ని. ఓకేనా, ఇక్కడ నేను రిపీట్ అనేది యూజ్ చేసి మళ్ళీ రిపీట్ అవ్వాలి కదా, దానికోసం ఒక 1FR అని ఇస్తున్నా. ఓకేనా, ఇది ఫ్రాక్షన్ రూపంలో ఇస్తున్నా. ఓకేనా, ఫ్రాక్షన్స్ అంటే మీకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ లో ఐడియా ఉంటుంది. దాని ప్రకారంగా ఇప్పుడు మనకు 100% ఒక 1 ఫ్రాక్షన్ అనుకోండి, అందులో 3% డివైడెడ్ బై 3 వేస్తే మనకు 33.3% అనేది మనకు వస్తుంది. ఈ విధంగా ఫ్రాక్షన్ రూపంలో మనము ఈ యొక్క ఇది ఇస్తాము. దీన్ని లైవ్ సర్వర్లో ఓపెన్ చేస్తే ఇమీడియట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనకు బార్డర్ అప్లై చేయలేదు. చైల్డ్ కాంపోనెంట్స్ బార్డర్ అనేది అప్లై చేద్దాం. మేబీ దీన్ని తీసుకోదేమో బార్డర్. సరేలేండి, ఇప్పుడు చూడండి, మనము గ్రిడ్ అనేది ఉపయోగిస్తే ఏదర్ రో వైజ్ కానీ కాలం వైజ్ గా కానీ మాత్రమే మనకు వర్క్ అవుతుంది. అదే మనము ఈ ప్రాపర్టీ అనేది యూజ్ చేసామనుకోండి, ఈ యొక్క గ్రిడ్ అనేది రో వైజ్ వర్క్ అవుతుంది, అదేవిధంగా కాలం వైజ్ గా కూడా మనకు ఇది వర్క్ అవుతుంది. దీన్ని నేను తర్వాత దీనికోసం డీటెయిల్గా తర్వాత క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా ఇంపార్టెంట్ గ్రిడ్ అనేటటువంటి ప్రాపర్టీ అనేది. ఓకేనా, మనం జనరల్గా డాష్ బోర్డ్స్లో కానీ కార్డ్స్లో కానీ ఎక్కువగా కూడా మనము ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఉన్నది మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ ఏమిటంటే డిస్ప్లే కంటెంట్స్. 7th వన్ వచ్చి డిస్ప్లే కంటెంట్స్. ఇది మనకు పేరెంట్ ఎలిమెంట్ తో మనకు సంబంధం లేకుండా చైల్డ్ ఎలిమెంట్ కే మనం ఉపయోగిస్తాం. ఓకేనా, డిస్ప్లే కంటెంట్ అనేటటువంటి ప్రాపర్టీ అనేది.
దానికోసం ఈ యొక్క డివిజన్లో హలో ఇంకొక డివిజన్ తీసుకొని వరల్డ్ అనేది ఇచ్చామనుకోండి, దీనికి స్టైల్ 1 minute హలో వరల్డ్ అని ఈ విధంగా మనకు పేరెంట్ తో సంబంధం లేకుండా ఓన్లీ చైల్డ్ ఎలిమెంట్ కి మాత్రమే ఇది మనము ప్రాపర్టీ అప్లై చేయలేదు. స్టైల్ డిస్ప్లే కంటెంట్స్. ఓకే, డిస్ప్లే కంటెంట్స్ అంటే ఓన్లీ ఈ యొక్క చైల్డ్ ఎలిమెంట్స్ మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఇవి ఫ్రెండ్స్ మనకున్నది.